ఫలాలు కిరణజన్య సంయోగక్రియ గురించి ఈ క్లాస్లో చూద్దాం. ఫలాలు, ఫ్రూట్స్. ఫలాలంటే ఇక్కడ మన వృక్ష సంపదలో మనం వివిధ భాగాల గురించి తెలుసుకుంటూ వస్తున్న క్రమంలో మనం వేర్ల గురించి తెలుసుకున్నాం, కాండం గురించి తెలుసుకున్నాం, పుష్పాల గురించి తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ ఫలాల గురించి. ఫలాలంటే వివిధ వృక్షాలకు ఉన్నటువంటి ఫలాలు ఎలా ఉన్నాయి, వాటి ఆకారంలో మార్పు ఉంది, వాటి రంగులో మార్పు ఉంది, రుచిలో మార్పు ఉంది, ఆకారంలో మార్పు ఉంది. మరి రకరకాల పద్ధతుల్లో ఫలాలు మొక్కల నుండి మనకి లభిస్తున్నాయి. మరి ఏ ఫలాలు ఎలా ఉన్నాయి, ఫలాలు అసలు కావడానికి కారణం ఏంటి, ఎలా ఫలంగా మారుతుంది, ఎలా ఫలంగా రూపుదిద్దుకుంటుంది, ఏ మొక్కల్లో ఎలా ఫలాలు రూపుదిద్దుకుంటున్నాయో కూడా చూద్దాం. ఫలాలు మనకి గత క్లాసులో చెప్పినట్టుగా ఫలదీకరణం జరిగిన తర్వాత, అంటే ఫలదీకరణం అంటే ఎలా జరుగుతుంది, కేసరావళిలో ఉన్నటువంటి పరాగరేణువులు పరాగనాళం ద్వారా అండాశయం చేరుకొని అండాశయంలో ఉన్నటువంటి అండాలతో అంటే స్త్రీ బీజ కణాలు పురుష బీజ కణాలు ఐక్యమైపోయి ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం అంటే అక్కడ సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఫలదీకరణం జరగటం అనంతరం అండాశయం ఫలంగాను అండాలు విత్తనాలుగాను అభివృద్ధి చెందటం ఆవృత బీజ ముఖ్య లక్షణం. అంటే ఏడు ఆవృత బీజాలు, వివృత బీజాలు అని చెప్పడం. పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు. అంటే ఈ పుష్పించే మొక్కలు అనేటి ఆవృత బీజ ముఖ్య లక్షణం ఏంటంటే ఫలదీకరణం జరగటం, లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఫలదీకరణం జరిగినటువంటి అండాశయమును అండాశయం మొత్తం ఫలంగా మారి అండం లోపల ఉన్నటువంటి విత్తనాలు అవి విత్తనాలుగా మారుతున్నాయి. అంటే అండాలు విత్తనాలుగా అభివృద్ధి చెందటం జరుగుతుందన్నమాట. ఫలం ఏర్పడకు పట్టే కాలం కొన్ని వారాల నుండి కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. మనం చెట్టు నుంచి పువ్వు పూయగానే కొద్ది రోజుల్లో కాయ కాయటం, ఆ కొద్ది రోజుల్లో కాయ రాలిపోవటం, మరి ఆ కాయలో విత్తనాలు ఉండటం, అవి అన్నీ కూడా కొన్ని నెలల్లో కూడా జరిగే ఉన్నాయి, కొన్ని సంవత్సరాల్లో జరిగే ఉన్నాయి. మరి కొన్ని ఒక ఉదాహరణ లొడీసియా అనేటటువంటి ఒక మొక్కలో 10 సంవత్సరాల వరకు పడుతుంది పువ్వు పూసి కాయ కాయటానికి. మరి ఇలాంటి కొన్ని మొక్కలు కూడా ఉన్నాయి. ఫలాలు వర్గీకరణ అంటే ఇక్కడ ఫలాల్లో అనృత ఫలాలు ఫలదీకరణం అనంతరం అండాశయంతో పాటు మరి ఏ ఇతర పుష్పభాగమైనా, అంటే రక్షాపత్రాలు కానీ పుష్పాసనం కానీ పుష్పవృంతం కానీ ఫలంగా మారితే దానిని అనృత ఫలం అంటారు. అంటే ఇక్కడ ఫలదీకరణం అనంతరం, అంటే ఫలదీకరణ అండాశయంతో పాటు ఏ ఇతర పుష్పభాగమైనా, అంటే రక్షాపత్రాలు కూడా దాంట్లోనే కలిసి పుష్పాసనం దాంట్లోనే పుష్పవృంతం ఫలంగా మారితే దాన్ని మనం అనృత ఫలం అని ఈడ చెప్పడం జరిగింది. అంటే నిజ ఫలాలంటే అనృత ఫలానికి నిజ ఫలాలకి ఇవి ఫలదీకరణం చెందిన అండాశయం నుండి మాత్రమే ఏర్పడతాయి. వీటిలో ఫలకవచము, మరి ఫలకవచం అంటే ఫలం చుట్టూ ఉండేటటువంటి కవచం, విత్తనాలు అనే 2 భాగాలు ఉంటాయి. అంటే చుట్టూ అండంలో ఉన్నటువంటి చుట్టూ భాగాలు అవి ఫలకవచంగా విత్తనాలుగా ఏర్పడుతున్నాయి. అంటే ఈ ఫలాల్లో 2 రకాలు ఉన్నాయి ఫలాలు. ఒకటి సరళ ఫలాలు, మృదు ఫలాలు. అంటే ఇక్కడ మనం ఇంతకుముందు అనృత ఫలం అనేది విన్నాం. తర్వాత నిజ ఫలాల్లో ఫలదీకరణం చెందిన అండాశయం నుండి ఏర్పడుతున్నాయి. వీటిలో ఫలకవచం విత్తనాలు అనే 2 భాగాల్లో సరళ ఫలాలు, మృదు ఫలాలు అనేవి 2 ఉన్నాయి. సరళ ఫలాలు అంటే ఏంటి? సరళ ఫలాలంటే పుష్పంలో సంయుక్త అండకోశంలోని అండాశయం నుంచి ఏర్పడే ఫలాలను సరళ ఫలాలు అంటారు. అంటే ఇక్కడ సంయుక్త బీజం ఏర్పడినటువంటి అండకోశంలో అండాశయం నుంచి ఏర్పడే ఫలాలను సరళ ఫలాలు అంటారు. వీటిలో కూడా మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి కండగల ఫలం, ఒకటి శుష్క ఫలాలని. అంటే కండగల ఫలం ఎలా ఉంటుంది, శుష్క ఫలం అంటే కండగల ఫలం. వీటిలో ఫలకవచం పక్వ స్థితిలో లేదా గుజ్జు లేదా రసయుతముగా ఉంటాయి. వీటిలో 3 పొరలు ఉంటాయి. అవి వెలుపలి బాహ్య కవచం, మధ్య కవచం, లోపల అంతర్కవచం. అంటే ఈ ఫలానికి 3 కవచాలుగా ఉంటాయి. అంటే ఫలానికి ఒక్కో డిఫరెంట్గా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. అంటే ఫలకవచం పక్వ స్థితిలో ఉండి గుజ్జు లేదా రసంలాగా ఉంటుంది. అంటే పైన ఒక పొర,
అంటే దీంట్లో 3 పొరల పైన ఒక పొర ఉంటుంది. ఆ పొర తీసేసాక వెలుపల పొరని బాహ్య కవచం, మధ్య కవచం, అంతర్కవచం అని చెప్పి 3 పొరలు తోటి ఆ ఫలం ఉంటుందన్నమాట. లోపల గుజ్జు రసయుతంగా ఉండేటువంటి పదార్థం ఉంటుంది. ఫలకవచ స్వభావాన్ని బట్టి వైవిధ్యం చూపెడతాయి. అంటే వాటి కవచాన్ని బట్టి కూడా లోపల దాంట్లో ఉన్నటువంటి వైవిధ్యాన్ని చూపెడతాయి. అంటే శుష్క ఫలాలు పక్వ స్థితిలో ఫలకవచం పగిలి విత్తనాలు ఏర్పడతాయి. అంటే ఇక్కడ పక్వ స్థితికి వచ్చిన తర్వాత దాని చుట్టూ ఉండేటటువంటి కవచం అంటే కాయలాగుండేవి అవి పగిలి విత్తనాలుగా బయటకు వచ్చే ఆవాలు ఉంటాయి, అవి పగిలి విత్తనాలుగా బయటకు వస్తాయి. అంటే కొన్ని పగిలి విత్తనాలుగా వచ్చే అవకాశం ఉందన్నమాట. వాటిని మనం శుష్క ఫలాలు అంటారు. మృదు ఫలాలు ద్విఫల దళ లేదా బహుఫల దళ సంయుక్త అండకోశంలో అండాశయం నుంచి ఏర్పడి అంతకంటే ఎక్కువ విత్తనాలుండే కండగల ఫలాలు. అంటే ఇక్కడ ద్విఫల లేదా బహుఫల దళ సంయుక్త అండకోశంలో అండాశయం నుండి ఏర్పడి అంతకంటే ఎక్కువ విత్తనాలు ఉండే కండగల ఫలాలు. అంటే ఎక్కువ విత్తనాలు ఉండే కండగల ఫలాలు ఇక్కడ మనకి వాటిని మనం మృదు ఫలాలు అంటారు. ఉదాహరణకి మనం చూసుకుంటే అనేక విత్తనాలు గుజ్జులో చల్లాచెదురులుగా ఉంటాయి. ఈ విత్తనాలు అంటే సోలనామె, లాంజీనా, అలాగే లైకా పెరిస్కాస్, ఎస్క్యులేటం, టమాటా, మ్యూసా, పారడైసిల్, అరటి, వీటికి సంబంధించిన వాటిలో అనేక విత్తనాలుండి గుజ్జులో చెల్లాచెదురుగా కలిసిపోయి ఉన్నట్టుంటాయి అన్నమాట. మరి ఈ రకమైనటువంటి విత్తనాల్లో ఈ రకమైన ప్రభావం ఉంటుంది. శాఖీయ వ్యాప్తి అంటే ఇక్కడ చేతనం, అంటుదొక్కటం, అంటుగట్టడం శాఖీయ వ్యాప్తి. ఇది ఆకులు, వేర్లు, కాండము, సక్కర్లు, స్టోర్లు, రన్నర్లు, ఆఫ్సెట్స్ ద్వారా ఈ పని జరుగుతుంది. అంటే శాఖీయ వ్యాప్తి జరిగే పద్ధతి అంటే ఇక్కడ కేవలం మనకి విత్తనాలు అంటే ఫలదీకరణం జరిగిన తర్వాత అండాలు విత్తనాలుగా మారటం, మరి అదేవిధంగా కవచాలుగా మారటం, కవచంగా మారటం, దాంట్లో మరి గుజ్జుగా ఉండటం, లేదా వివిధ పొరలతో ఏర్పడి విత్తనాలు ఏర్పడటం, లేకపోతే ఆ విత్తనాలు పగిలిపోవటం అంటే పై కవచం పగిలిపోయి విత్తనాలు బయటికి రావటం. మరి ఈ పద్ధతిలో ఉన్నప్పుడు ఇదంతా కూడా లైంగిక పద్ధతి. మరి శాఖీయ పద్ధతిలో ఏంటి? ఇప్పుడు అంటు తొక్కటం, అంటు కట్టడం, ఛేదనం. ఫస్ట్ది ఛేదనం అంటే కట్ చేయటం. రెండవది అంటు దొక్కటం, అంటు కట్టడం. శాఖీయ వ్యాప్తిది అంటే శాఖల్ని కట్ చేసి మనం అంటు కట్టే పద్ధతి కట్ చేసి మరి అదే అంటు తొక్కటం అనేది కూడా మనం చూస్తాం. అంటే భూమికి ఏటవాలుగా ఉన్నటువంటి కొన్ని కొమ్మల్ని కిందికి పెట్టి భూమికి ఆనిచి భూమి ఆ కొమ్మకి తగిలేటట్టుగా చేసి దాని మీద కొంత మట్టి పోసి ఆ విధంగా కొద్ది రోజులు ఉంచితే అది దాని నుంచి ఆ కాండం నుంచి వేర్లు రావటం భూమిలోకి కనపడుతుంది. దాని తర్వాత తల్లి మొక్క నుంచి వేరు చేసి అంటుగట్టే పద్ధతులు ఉంటాయి. అలా ఇదే ఆకుల్లో అంటే ఈ పద్ధతిలో ఆకులు కూడా భూమిని తాగగానే వేర్లు రావటం, ఆ విధంగా దాన్ని కట్ చేసి వేరే చోట మనం దాన్ని మొక్కగా పెంచవచ్చు. అట్లనే వేర్లు ఏర్పడటం, కాండం, సక్కర్లు, స్టోర్లు, రన్నర్లు, ఆఫ్సెట్స్ అంటే కాండాలు కూడా పాకినప్పుడు భూమి మీద పాకినప్పుడు మరి అవి కూడా నేలను తాగగానే వేర్లు రావటం, ఇవన్నీ మనం ఇంతకుముందు కూడా తెలుసుకున్నటువంటి అంశాలు. ఛేదనాలు అంటే మొక్క యొక్క శాఖీయ భాగాలైనటువంటి కాండము, ఆకు, వేరు వంటి శాఖీయ భాగాలను వేరు చేసి భూమిలో నాటడానికి ఛేదనాలు అంట. మనం చాలా మొక్కలు ఇప్పుడు కట్ చేసి శాఖలను కట్ చేస్తున్నాం. మరి మందారన కట్ చేస్తున్నాం. చాలా మొక్కలు మనకు తెలిసినటువంటి చాలా మొక్కల్ని మనం కట్ చేస్తాం, తీసుకుపోయి వేరే ప్రాంతంలో అయితే ఇప్పుడు రైలు కట్ట చెట్లు లాంటివి ఉంటాయి. చాలా వాటిని ఎక్కువ భాగం అదే ముళ్ళ కంచెకేసేది. మరి ఇవన్నీ కూడా మనం కట్ చేసిపోయి వేరే ప్రాంతంలో ఎక్కువ బాతినట్టయితే అవి మరి చెరుకుంది ఇలాంటివన్నీ కూడా మనం కాండాలు కట్ చేసి వేరే ప్రాంతంలో నాటితే అవి భూమిలో పెరుగుతుంటాయి. అంటే ఇట్లా ఛేదించి అంటే ఒక మొక్కని కట్ చేసి ఆ శాఖలో ఏదైనా కానీ ఒక మొక్కలో ఉన్నటువంటి శాఖని కాండం అనేటువంటి భాగాన్ని లేకపోతే ఆకు, వేరు వంటి భాగాలను వేరు చేసి భూమిలో నాటడమే ఛేదనాలు అంటారు. అంటే ఇవి గట్టిదారు లేదా మృదు ఛేదనాలు ఉంటాయి. ఇవి గట్టిదారు లేదా మృదు ఛేదన అంటే గట్టిగా ఉండి మృదువుగా అంటే మృదు ఛేదనాలు ఈజీగా అంటే కొన్ని మెత్తగా కూడా
అంటే మందార, గులాబీ. కొంచెం గట్టిదారి ఛేదనాలు పిసినిక, స్వర్ణగన్నేరు, వీటిని మనం ఛేదించి వేరే ప్రాంతంలో మనం నాటినట్టయితే ఎక్కువ మొక్కలు, అంటే శాఖీయ పద్ధతిలో మనం ఎక్కువ మొక్కలను అభివృద్ధి చేయొచ్చు. మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కన్నా కూడా శాఖీయ పద్ధతిలో ఎక్కువ మొక్కల్ని, మనం నచ్చినటువంటి మొక్కల్ని మనకు అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఎక్కువ పెంచడానికి అవకాశం ఉంది శాఖీయోత్పత్తి ద్వారా. ఈరోజు విరివిగా మరి పార్కుల్లో చాలా చోట్ల మొక్కలు పెంచుతున్నామంటే ఎక్కువగా శాఖీయోత్పత్తి ద్వారానే, ఛేదన పద్ధతి ద్వారానే వీటిని మనం అభివృద్ధి చేస్తున్నాము. అలాగే మృదుదారు ఛేదనాలు, డాలియా, జెరేనియం అనేటువంటి వాటిలో మృదుదారు ఛేదనాలు, కాండ ఛేదనాలకు త్వరగా వేర్లు రావడానికి హార్మోన్స్ ఉపయోగపడతాయి. హార్మోన్స్ అంటే కాండం కట్ చేసి భూమిలో నాటగానే, అంటే ఛేదనాలకు త్వరగా వేర్లు వస్తాయి, అంటే దానికి వేర్లు వస్తాయి. ఆ కొమ్మకి భూమిలో నాటగానే ఆ కొమ్మకి ఏమవుతుందంటే భూమి తగలగానే, నేల తగలగానే అవి వేర్లు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మనం వాటిని ఆక్సిన్లు అనేటటువంటి మొక్కల హార్మోన్లు, అంటే పెరుగుదల పెంచేటువంటి హార్మోన్లు ఇక్కడ పెరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి కాండ ఛేదనం జరుగుతుందంటే దానిలో నుంచి మళ్ళీ వేర్లు రావాలంటే కంపల్సరిగా మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్లు ఎక్కడ ఉపయోగపడతాయి అన్న విషయం మనం గుర్తించాలి. అంటు దొక్కటం, కొమ్మంట్లు, గూటి పద్ధతి. మొక్కల్లో ఆరోగ్యంగా ఉండి ఒక కొమ్మను ఎంపిక చేసి దాన్ని కనుపు కింద ఒక మేకల తయారు చేయాలి, ఘాట్లాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని అక్కడ వేరే కొమ్మను తీసుకొచ్చి మనం సుమారు 1 నుంచి 2.5 సెంటీమీటర్ వెలుపుగా బెరడులు కొమ్మ కాండం చుట్టూ తీసివేసి, అలా తీసివేసిన భాగాన్ని మాస్ మొక్కతో కప్పి పాలథీన్ కాగితంతో చుట్టబెట్టి వేర్లు వచ్చే వరకు తీయవద్దు. అంటే ఒక చెట్టుకి అనేకమైనటువంటి కొమ్మలు తీసుకురావాలంటే ఈ విధమైన పద్ధతులు, అంటుగట్టే పద్ధతిలో మనం చేయవచ్చు అన్నమాట. అంటే దానిమ్మ, జామ, నారింజ ఇలాంటి కొమ్మల్లో మనం అంటుగట్టే పద్ధతిలో చేయొచ్చు. మామిడి ఇలాంటివన్నీ. అంటే మనం ఇక్కడ ఒక ఘాటులా తెచ్చి ఒక కొమ్మను తీసుకొచ్చి దానికి వేర్లు, దానికి మనం 1 నుంచి 2.5 సెంటీమీటర్లు గల బెరడులు, కొంచెం బెరడు కొమ్మ కాండం చుట్టూ తీసివేసి, అలా తీసివేసిన భాగాన్ని ఒక మాస్ మొక్కలతో కప్పి పాలిథీన్ కాగితంతో చుట్టగట్టి కొద్ది టైం ఉండాలి. అంటే వేర్లు వచ్చే వరకు మనం తీయొద్దు. వేర్లు ఎప్పుడైతే మనం ఇలా చేసినాక 1-2 రోజులు, కొద్ది రోజుల్లో మనం చూస్తే వేర్లు రావటం మొదలవుతుంది. వేర్లు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు మనం తీసి దాన్ని వేరే చోట మనం వేసుకోవచ్చు. అంటే నేల అంటు తొక్కటం. అంటే నేల అంటు తొక్కటం భూమికి దగ్గరగా ఉండే కొమ్మలకు 4 ఆకారపు గంట్లు, అంటే ఘాట్లు చేసి 2.5 నుంచి 5 సెంటీమీటర్ల మందపు బెరడును తొలగించి ఆ కొమ్మను వంచి సంచిలో పాతిపెట్టి పైన మట్టిని కప్పుతారు. ఇక్కడ బాగా చూడాలి. నేల అంటు దొక్కటం అంటే నేలలో దొక్కటం. భూమికి దగ్గరగా ఉండే, ఇంతకుముందు గన్నేరులో చెప్పాం, గన్నేరు మొక్కలో కొన్ని స్ట్రైట్గా పెరుగుతాయి, కొన్ని ఏటవాలుగా పెరుగుతాయి. ఏటవాలుగా పెరిగాయి అవి నేలను తాగుతాయి. నేలను తాగగానే అవి వాటికి వేర్లు వస్తాయి. అయితే మనం కొన్ని పనులు భూమికి దగ్గరగా ఉండే కొన్ని మొక్కలను మనమే 4 ఆకారపు ఘాటు చేసి 2.5 సెంటీమీటర్ల మందపు బెరడును తొలగించి ఈ కొమ్మను వంచి నేలలో పాతిపెట్టి మట్టిని కప్పాలి. అయితే అప్పుడు మనకు తొందరగా తీయపోయినా కూడా కొన్ని వస్తాయి, కానీ మనం బెరడు తీస్తే తొందరగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం నేల అంటు దొక్కే పద్ధతిలో మనం ఒక మొక్క నుంచి ఒక మొక్కను పోలినటువంటి ఉపయోగకరమైనటువంటి, మనకి ఉపయోగకరమైనటువంటి చెట్లని, మొక్కల్ని మనం కావాలనుకున్నప్పుడు ఈ పద్ధతి ఉపయోగిస్తే మనం ఇంకా అనేకమైనటువంటి చెట్లని వేరే స్థలాల్లో పెంచే అవకాశం ఉన్నది. అలాగే అప్పుడప్పుడు నీటితో దాన్ని తడుపుతుండాలి. అది ఆ పద్ధతిలో మల్లె, గులాబీ, ద్రాక్ష ఇవన్నీ కూడా ఆ పద్ధతిలో మనం మొక్కల్ని అంటుగట్టి, నేల అంటుగట్టే పద్ధతిలో మనం వాటిని పెంచవచ్చు. అలాగే అంటుగట్టుట, అసలు అంటుగట్టుట, నేల అంటుగట్టుట కాకుండా అంటుగట్టుట. దీనిలో స్టాక్, భూమిలోనికి మొక్కను నాటాన్ని స్టాక్ అంటారు. సయాన్ అంటే సొంత వేరు వ్యవస్థను పోగొట్టుకొని మొక్క అంటుకట్టబడుతుంది, దీన్ని సయాన్ అంటారు. అంటే ఇక్కడ దీనిలో స్టాక్ భూమిలోనికి మొక్కను నాటాన్ని, ఏదైతే భూమిలో మనం నాటుదాం అనుకున్నామో
దాన్ని మనం ఆ యొక్క కాండాన్ని కట్ చేసి దాని సొంత వేరు వ్యవస్థను పోగొట్టుకొని, అంటే అంతకుముందు వేరే చెట్టులో ఉండి ఆ వేరు వ్యవస్థను పోగొట్టుకొని మొక్క అంటు కట్టబడుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక చెట్టు పెరుగుతుంది. ఆ చెట్టు పెరిగే దగ్గర మనం వేరే చెట్టు ఉన్నటువంటి కొమ్మను తీసుకొని ఇక్కడ మనం మొక్క అంటు కట్టవచ్చు. అంటే కింద ఉన్నటువంటి దాన్ని సొంత వేరు వ్యవస్థ కలిగినటువంటి దాన్ని మనం స్టాక్ అంటాం. సొంత వేరు వ్యవస్థ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి దాన్ని మాత్రం మనం సయాన్ అని చెప్పి అంటున్నాం. అంటే ఈ విధంగా వివిధ మొక్కల లక్షణాలు ఒకే మొక్కలో ఉంచేందుకు తోడ్పడతాయి. అంటే వివిధ మొక్కల యొక్క లక్షణాలని వేర్వేరు మొక్కల్లో ఉన్నటువంటి మొక్కలను తీసుకొని మనం ఆ లక్షణం కలిగినటువంటి మొక్కలే మనకి ఎక్కువ అవసరం అనుకున్నప్పుడు, మనకి ఉదాహరణ బంగిలిపల్లి మామిడి పండ్లు చాలా ఇష్టం చాలామందికి. అవి బాగా కావాలనుకున్నప్పుడు వేరే మామిడి చెట్టుకి వేరే వేర్లు ఉన్నటువంటి ఒక మామిడి చెట్టుకి మనం ఈడ ఒక అంటు కట్టినట్టయితే, మనం అంటుకట్టడం వల్ల అక్కడ వచ్చినటువంటి మొక్క ఏమవుతుందంటే దాని యొక్క లక్షణాలే ఉంటుంది. మనం ఏదైతే తీసుకొని వచ్చామో దాని లక్షణాలే ఉంటుంది. ఎక్కడి నుంచే బంగినపల్లి కావాలనుకొని ఒక సొంత వేరు వ్యవస్థను తీసుకొచ్చామో అదే లక్షణాలు కలిగినటువంటిది ఉంటుంది. జోడింపు వల్ల కొత్త కణజాలాలు పెరిగి ఆ కొత్త మొక్కని మనం ఏ అయితే మొక్కల లక్షణాలు మనకు కావాలనుకున్నామో ఆ లక్షణాలు కలిగిన మొక్కని మనం పెరుగుదల జరిగేటట్టుగా చేయొచ్చు, ఆయనతో విజయవంతం చేయొచ్చు. అంటే వివిధ మొక్కల లక్షణాలు ఒకే మొక్కలు ఉంచేందుకు తోడ్పడుతుంది. సయాన్ స్టాకుల జోడింపుల మధ్య కొత్త కణజాల పెరుగుదల జరిగినట్టయితే అది మనం విజయవంతమైనట్టు లెక్క. వాణిజ్యపరంగా అధిక దిగుబడి కోసం నీటి ఎద్దడిని తట్టుకున్నటకు ఇవి ఉపయోగపడతాయి. ఇవి ఉపయోగకరమైనటువంటి మొక్కలను మనం తీసుకొని వచ్చి పెంచినట్టయితే ఇది సాధ్యమవుతుంది. అయితే వివిధ రకాలు ఎప్రపోజ్ గిఫ్టీన్, నెరియా చేసి అంటుకట్టడం, నాలుక మాదిరి అంటుకట్టడం, మొగ్గ అంట్లు కట్టడం, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి అంటుకట్టే పద్ధతిలో. మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి. అయితే ఉన్నత స్థాయి మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరపడానికి ఉపయోగపడే భాగం పుష్పం. పెద్ద పెద్ద చెట్లలో మరి లైంగిక ప్రత్యుత్పత్తి జరపాలంటే కారణం మెయిన్ పుష్పం. ఆహార ఉత్పత్తి జరగాలంటే కారణం ఆకు. లైంగిక ఉత్పత్తి జరగాలంటే పుష్పమే కారణం. పరాగకోశంలో ఉన్నటువంటి పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటానికి పరాగసంపర్కం అన్నామని చెప్పాం. అంటే ఇక్కడ మొక్కల్లో జరిగే లైంగిక ఉత్పత్తిని కూడా మనం ఒకసారి పరిశీలించితే, అంటే మనం పుష్పం గురించి తెలుసుకున్నాం ఇంతకుముందు, దాని బాహ్య స్వరూపం ఏంటని. అయితే దానిలో జరిగేటటువంటిది ఏంది, 4 భాగాలు ఉంటాయని చెప్పాం. పుష్పంలో ఏంటి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అలాగే అండకోశం అని చెప్పాం. అంటే ఈ అండకోశం స్త్రీ పుష్ప భాగం, అదే కేసరావళి పురుష పుష్ప భాగం. అంటే కేసరావళిలోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరి అక్కడ పరాసంపర్కం జరుగుతుంది. ఆ పరాసంపర్కం జరిగిన తర్వాత పరాగనాళం ద్వారా పరాగరేణువులు ఓ నాళాన్ని ఏర్పాటు చేసుకొని కీలంలో ఆ కీలం ద్వారా ప్రయాణించి అండాశయాన్ని చేరటం జరుగుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ జరిగేది పుష్పంలో పరాగ సంపర్కం. ఆ పరాగ సంపర్కం పరాగకోశంలోని పరాగరేణువులు కీలాగ్రాన్ని చేరటాన్ని మనం పరాగ సంపర్కం అన్నాం. ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరినట్టయితే ఆత్మపరాగ సంపర్కం అన్నాం. అంటే ఒకే పుష్పంలో ఏంటంటే ఒక పుష్పాల్లో స్త్రీ పురుష భాగాలు ఒకే దాంట్లో ఉంటాయి. ఒకే దాంట్లో ఉండటం వల్ల ఒకే దాంట్లో పరాగ సంపర్కం జరిగి ఫలదీకరణం జరిగి పువ్వులు పూయటం, కాయలు కాయటం, విత్తనాలు రావటం, విత్తనాలు తిరిగి మొలకెత్తడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ. అంటే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరుటను ఆత్మపరాగ సంపర్కం, స్వపరాగ సంపర్కము అంటాము. అలాగే ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే జాతికి చెందిన వేరొక పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరటాన్ని మనం పరపరాగ సంపర్కం అని అంటాం. అంటే మీకు అనేక సార్లు వచ్చింది మనకి, అయినా మనం ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకోవాలి. ఒక పుష్పములోని పరాగరేణువులు అదే జాతికి చెందిన వేరొక పుష్పం యొక్క కీలాగ్రాన్ని చేరటాన్ని పరాపరాగ సంపర్కం. ఎలా జరిగింది ఇది పరపరాగ సంపర్కం? మరి ఇవి పోయి అక్కడికి ఎలా వెళ్తాయి? ఇవన్నీ పరాగ సంపర్కానికి వ్యాప్తి మార్గాలు ఉన్నాయి. అవి గాలి ద్వారా వ్యాపించవచ్చు, నీటి ద్వారా వ్యాపించవచ్చు, కీటకాల ద్వారా వ్యాపించవచ్చు. అంటే ఇన్ని రకాలుగా అది వ్యాప్తి చెందేటటువంటి పద్ధతిలో పోయి ఇక్కడ పరాగరేణువులు పోయి
వేరే దగ్గర ఉన్నటువంటి పుష్పంలో అదే జాతి చెందిన పుష్పం దాంట్లో జరుగుతాయి. ఆ విధంగా జరిగేటువంటి పరాగ సంపర్కం జంతువుల ద్వారా కూడా జరుగుతుంది. దీన్ని మనం పరపరాగ సంపర్కం అని అన్నాం. పురుష సంయోగ బీజ నిర్మాణం. పరాగకోశంలో ఉండు పరాగ మాతృకణం నుండి క్షయకణ విభజన జరిగిన పరాగ రేణువులు లేదా సూక్ష్మ సిద్ధ బీజాలు ఏర్పడతాయి. పరాగకోశంలో ఉండే పరాగ మాతృకణం క్షయకణ విభజన చెందిన పరాగ రేణువులు సూక్ష్మ సిద్ధ బీజాలు ఏర్పడుతున్నాయి. అంటే ఇది పురుష సంయోగ బీజ నిర్మాణం ఎలా ఉందో తెలుసుకోవాలి. సూక్ష్మ సిద్ధ బీజాలు పురుష సంయోగ బీజాలు అంటాం. ఇక్కడ పరాగ రేణువులు ఇక్కడ ఏకస్థితికలో ఉంటాయి. అలాగే స్త్రీ బీజ సంయోగ బీజాల నిర్మాణం ఎలా ఉంటుందంటే అండములోని కణజాలాన్ని అండాంతర కణజాలం అంటారు. అండాంతర కణజాలం నుంచి ఒక కణం స్థూల సిద్ధ బీజ మాతృకణం 2n విభేదనం చెందుతుంది. ఇది ద్వయస్థితికలో ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి బొమ్మను పరిశీలించినప్పుడు మనకి ఆ విషయం గోచరిస్తుంది. క్షయకణ విభజన ద్వారా స్థూల సిద్ధ బీజ మాతృకణం నుండి అంటే క్షయకణ విభజన జరిగిన తర్వాత స్థూల సిద్ధ బీజ మాతృకణం నుంచి 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడుతున్నాయి. ఇవి అన్నీ ఏకస్థితికాల్లో. స్థూల సిద్ధ బీజాల నుండి ఒకటి మాత్రమే పిండకోశంగా మారుతుంది. ఒకటి మాత్రమే దాంట్లో అంటే 4 స్థూల సిద్ధ బీజాలు ఉంటే దాంట్లో ఒకటి మాత్రమే పిండకోశంగా మారుతుంది. అంటే సంయోగ బీజాలు కలయిక ఎలా జరిగిందో అంటే ఇక్కడ మధ్యలో మన కణాలు ఎలా ఉన్నాయో చూడండి. అంటే మధ్యలో మనకి పురుష స్త్రీ సంయోగ బీజాలతో ఐక్యమైనటువంటిది. మరి మొత్తం మీద సంయుక్త బీజం అండంలో ఎన్ని స్థూల సిద్ధ బీజాలు ఉన్నాయో ఎలా ఉన్నాయో మీకు పటం ద్వారా తెలుస్తుంది. ఫలదీకరణం అంటే ఏంటి? స్త్రీ పురుష బీజ కణాల కలయికను ఫలదీకరణ అంటారు. అంటే అండాశయంలో ఉన్నటువంటి మరి స్త్రీ బీజ కణాలు పరాగరేణువుల ద్వారా కీలం ద్వారా వచ్చి అండాశయంలోకి చేరి ఈ పురుష బీజ కణాలు స్త్రీ బీజ కణాల యొక్క కలయికనే ఫలదీకరణం అన్నాం. అంటే ఒక పురుష సంయోగ బీజం ఒక స్త్రీ సంయోగ బీజంతో సంయోగం చెంది ద్వయస్థితిక కణమైనటువంటి సంయుక్త బీజం 2n ఏర్పరుస్తుంది. ఇది మనకి ఫలదీకరణం జరగటం అంటే. ఫలదీకరణం జరగటం అంటే మళ్ళీ ఒకసారి స్త్రీ పురుష బీజ కణాల కలయికను ఫలదీకరణం అన్నారు. ఒక పురుష సంయోగ బీజం ఒక స్త్రీ సంయోగ బీజం సంయోగం చెంది ద్వయస్థితి కణమైనటువంటి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది. దీనిని నిజ ఫలదీకరణం అంటామని చెప్పారు. దీన్ని 1884లో స్ట్రాస్బర్గ్ కనుగొన్నారు. అంటే ఇది నిజమైనటువంటి ఫలదీకరణం జరుగుతుంది ఇక్కడ ఫలంలో. అంటే ఒక మొక్క పువ్వులో జరిగేటువంటి ఫలదీకరణం అని చెప్పటం జరిగింది. అలాగే రెండవ పురుష బీజ సంయోగ బీజ కేంద్రకం పిండకోశంలోని ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందుతుంది. ఇప్పుడు రెండవ పురుష సంయోగ బీజం కేంద్రకము పిండకోశంలోని ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెందుతుంది. ఎలా అంటే ఫలితంగా త్రైస్థితిక ప్రాథమిక అంకురచ్చద కేంద్రకము ఏర్పడుతుంది. దీన్ని నవాసిన్ అనే శాస్త్రవేత్త ఈ విషయాన్ని కనుగొన్నాడు. అంటే అక్కడ ఫలదీకరణం జరిగిన తర్వాత ప్రాథమిక అంకురచ్చ కేంద్రం కూడా ఇక్కడ ఏర్పడుతుంది. దీని నవాసిన్ అనేటువంటి శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. అంకురచ్చతం అంటే ఇది అభివృద్ధి చెందే పిండానికి చెందే పోషక కణజాలాన్ని త్రైస్థితిగా 3nగా ఉంటుంది. అంటే ఇది ఆ దశలో ఉన్నప్పుడు ఆహారాన్ని కూడా ఉపయోగించుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి విత్తనంగా మారేటటువంటిది అంకురచ్చి దాన్ని ఆహారంగా కూడా ఉపయోగించుకుంటుంది. ఫలదీకరణం అనంతరం మార్పులేంటి? ఫలదీకరణం జరిగిన తర్వాత జరిగే మార్పులేంది? రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి ఏమైపోయినాయి? ఇవన్నీ ఎటిల్లాయి. అంటే రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి అండకోశంలోని కీలాగ్రం వదిలి రాలిపోతాయి. ఇవన్నీ రాలిపోతాయి, పైన ఏమీ ఉండవు. ఇవన్నీ రాలిపోయిన తర్వాత అండంలోని భాగాలు ఫలదీకరణ అనంతరం అండంలో మార్పులు ఏం జరుగుతుంది? అండ వృంతం, బీజ వృంతం, విత్తన వృంతం అంటారు దీన్ని. బాహ్య అండ కవచం, బాహ్య బీజ విత్తన కవచం టెస్టా అంటారు. అంతర అండ కవచం, అంతర బీజకణం టెగ్మాస్, అండద్వారం, బీజద్వారం, ఇవన్నీ భాగాలు ఉంటాయి. ఒకసారి మనం చూసినట్టయితే
మళ్ళీ మనకి తెలుస్తుంది. అండ ద్వారాలు, అండ కవచాలు ఇవన్నీ కూడా దాంట్లో మయ సంయుక్త బీజం, అంకురచ్ఛేదం అన్ని భాగాలు కూడా మనకి అక్కడ క్లియర్గా కనపడుతున్నాయి. సంయుక్త బీజం కూడా సహాయ కణాలు క్షీణిస్తాయి, ప్రతిపాదక కణాలు క్షీణిస్తాయి. అంటే సంయుక్త బీజం ఏమవుతుంది, పిండంగా మారుతుంది. ఇక్కడ ప్రాథమిక అంకురచ్ఛేద కేంద్రంగా మారుతుంది, అంటే అంకురంగా ఏర్పడుతుంది. అంటే ఇక్కడ మనకి సంయుక్త బీజం పిండంగా మారిపోయింది, సహాయ కణాలు ఈ పిండంగా మారిన తదనంతరం క్షీణించిపోతున్నాయి, ప్రతిపాదక కణాలు క్షీణిస్తున్నాయి. మరి ప్రాథమిక అంకురచ్ఛేదంగా మారుతుంది. మరి తరువాత విత్తన అంకురం, ఈ తర్వాత కాయలు కాసిన తర్వాత విత్తనాలు తిరిగి మళ్ళీ భూమిలోకి ఆ విత్తనం ఏర్పడిన తర్వాత మనం చూడండి పండగానే మనకి ఆ విత్తనాలను మనం కొంత భద్రపరుచుకొని కొద్ది రోజుల్లో తిరిగి మళ్ళీ మనం పొలంలో నాటుతాం. అయ్యే విత్తనం అయిన కొద్ది రోజులకే, ఒక నెల రోజులు కొద్ది రోజుల్లోనే తిరిగి మనం భూమిలో నాటవచ్చు. నాటితే మళ్ళీ తిరిగి మళ్ళీ అవి విత్తనాలు మళ్ళీ మొక్కలుగా పెరిగి పెద్దయ్యి మళ్ళీ పూలు పోయటం, కాయలు కాయడం జరుగుతుంది. విత్తన అంకురం, అసలు విత్తనం ఎలా అంకురిస్తుంది, ఎక్కడైనా అంకురిస్తుందా, ఇంట్లో బత్తాల్లో పెట్టినా కూడా అంకురిస్తుందా, ఆ విధంగా ఎలా జరుగుతుంది? విత్తనంలో పిండం పెరిగి నారుమడిగా అభివృద్ధి చెందడాన్ని విత్తన అంకురం అంటారు. అంటే విత్తనం లోపల ఒక మార్పు జరగాలి. ఆ మార్పు జరిగినాక ఆ విత్తనాలను మనం కొన్ని విత్తనాలు దేశపై ఒడ్లు చల్లుతారు, భూమిలో చల్లి కొద్ది పెద్దగా అయిన తర్వాత దాని నుంచి వచ్చినటువంటి ప్రథమ మూలం, ప్రథమ శాఖ ఇవి వచ్చి ఈ విధిగా అభివృద్ధి చెందడాన్ని విత్తన అంకురం అంటారు. అంటే నారుమడిగా అభివృద్ధి చెందడాన్ని అంకురం. అంటే ఈ విత్తనాలు దేశపై భూమి మీద చల్లితే మనం అవి తిరిగి మళ్ళీ పెరగటం, దాన్నే మనం విత్తనాలు తిరిగి అంకురిస్తున్నాయని అర్థం అన్నమాట. విత్తన అంకురాల్లో ప్రథమ మూలం నుండి వేరు వ్యవస్థ, ప్రథమ కాండం నుంచి కాండ వ్యవస్థ, అంటే ప్రథమ శాఖ నుంచి, అంటే ప్రథమ మూలం నుండి వేరు వ్యవస్థ, ప్రథమ శాఖ నుండి కాండ వ్యవస్థ అనేది ఇక్కడ వస్తుందన్నమాట. ఆకుపచ్చని మొక్కలు ఇక్కడ ఇప్పుడు మనకి ఏం తెలిసింది ఇప్పటివరకు, ఫలాలు ఎన్ని రకాల ఫలాలో మనం తెలుసుకున్నాం. ఫలాల్లో మనం ఏ ఆకారం ఉన్నాయి, కొన్ని రంగులు ఉన్నాయి, ఆకారాల్లో తేడా ఉన్నాయి అన్నీ తెలుసుకున్నాం. ఫలం లోపల ఏముందో కూడా తెలుసుకుంటున్నాం. మరి ఆ విత్తనాలు తిరిగి మొలకెత్తడం కూడా తెలుసుకున్నాం. కొన్ని విత్తనాలు ద్విదళ బీజాలకు చెందినవి, ఏకదళ బీజాలకు చెందినవి కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఈ విత్తనాలు కొన్ని నెలల్లో వస్తాయి, కొన్ని సంవత్సరాల్లో కూడా వస్తాయి. కాబట్టి ఈ ఫలాలు ఏర్పడే పద్ధతిలో మనం ఆరోగ్యానికి కూడా ఈ ఫలాలు ఎంతో మంచిది. మానవుడి నుంచి ఇప్పటి వరకు మనకి అయితే నచ్చినాయో ఆ ఫలాన్ని ఎన్నిక చేసుకొని అవే మనం పంటలుగా పండిస్తున్నాం, అవే తిరిగి మొక్కలుగా నాటుతున్నాం. వాటిలోనే మరి సంకరకణం లాంటి పద్ధతి, లేకపోతే శాఖీయోత్పత్తి లాంటి పద్ధతి, అంటుగట్టే లాంటి పద్ధతులు ఉపయోగించి మరి మనకి అయితే లక్షణాలు మంచిగా ఉండి మనకు ఉపయోగకరమైనటువంటి లక్షణాలు ఉన్నాయో ఆ మొక్కల్ని మరి విరివిగా పెంచడానికి పెంచుతున్నాం. కాబట్టి ఇలా మంచి ఫలాలు, మనకి ఆరోగ్యకరమైన ఫలాలు కావాలంటే మనం అలాంటి మొక్కలను తప్పనిసరిగా పెంచుకోవాలి. కాబట్టి దానిలో ఉన్నటువంటి అంకురజం, అంటే ఒక విత్తనం అంటే కొన్ని ఫలాల్లో అంకురచ్ఛేదం ఉపయోగపడుతుంది, కొన్ని ఫలాల్లో విత్తనాలు ఉపయోగపడతాయి, కొన్ని విత్తనాలని బయటపడేసి దాని చుట్టూ ఉన్నటువంటి కవచాన్ని మాత్రమే తింటాం, కొన్ని ఫలాల్లో మరి లోపల ఉన్నటువంటి విత్తనాలు మాత్రమే ఉపయోగించుకొని పైన ఉన్నటువంటి కవచాన్ని తీసి పారేస్తాం. ఇలా విత్తనాలను కూడా తినే దాంట్లో ఉపయోగించుకునే దాంట్లో కూడా చాలా పద్ధతులు ఉన్నాయి. మరి ఆ పద్ధతులన్నీ మనం ఉపయోగించి మనం ఫలాలని ఈరోజు సాగు తీసుకొస్తున్నాం. అలాగే తర్వాత కిరణజన్య సంయోగక్రియ గురించి కూడా మనం చాలా వాటిలో చూసాం. కిరణజన్య సంయోగక్రియ, ఆకుపచ్చని మొక్కలు సూర్యకాంతి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ నీరుని ఉపయోగించుకొని అంత్య ఉత్పన్నకాలుగా కార్బోహైడ్రేట్లు తయారు చేసుకొని కాంతి రసాయన చర్యను కిరణజన్య సంయోగక్రియ అంటారు. అలాంటి కాంతి రసాయన చర్యనే కిరణజన్య సంయోగక్రియ అంటారు. అంటే ఇక్కడ ఆకుపచ్చని మొక్కలు సూర్యకాంతి సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ని, నీటిని ఉపయోగించుకొని అంత్య ఉత్పన్నకాలుగా పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ తయారు చేసుకొని అలాంటి కాంతి చర్యనే, ఆ రకంగా జరిగే చర్యనే కిరణజన్య సంయోగక్రియ అంటారు. మళ్ళీ ఒకసారి మనం అంటే సూర్యుని సమక్షంలో కార్బన్ డయాక్సైడ్ని, నీటిని
వినియోగించుకొని అంత్య ఉత్పన్నకాలైనటువంటి పిండి పదార్థాలు మనం చివరిగా తయారయ్యేది ఏంది? పిండి పదార్థాలు తయారయ్యేది. అంటే మనం తినేటటువంటి పండ్లల్లో వాటన్నిటిలో కూడా పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఇవే ఉంటున్నాయి, ఇవి తయారవుతున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఆ కిరణజన్య సంయోగక్రియ కాంతి సమక్షంలో జరిగేది కాబట్టి ఇది కాంతి రసాయన చర్యను కిరణజన్య సంయోగక్రియ. ఇందులో సరళ పదార్థాలు సంక్లిష్ట పదార్థాలుగా మారుతాయి. దీంట్లో సరళంగా ఉన్నటువంటి పదార్థాలు సంక్లిష్ట పదార్థాలుగా మారుతాయి ఈ చర్య జరిగినప్పుడు. అయితే ఎలా మారితే చూద్దాం. ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ సమీకరణాన్ని ఒకసారి పరిశీలిస్తే మరి కార్బన్ డైఆక్సైడ్ ఉంది, నీరుంది, C6H12O6, మరి అలాగే 6H2 అంటే నీరు, కార్బన్ డైఆక్సైడు, పిండి పదార్థం, ఈ మూడు క్లోరోఫిల్ ఆకుపచ్చని ఆకుల్లో జరిగేటటువంటి చర్య. మరి ఇక్కడ మనకి ఈ సమీకరణంలో జరిగినటువంటిది ఏంటంటే మనకి అంత్య ఉత్పన్నాలుగా పిండి పదార్థాలు, నీరు, ఆక్సిజన్ వాయువు వచ్చింది. అదే ఏమైతే కాంతి సమక్షంలో ఏం ఉపయోగించుకుంటుంది? కాంతిని ఉపయోగించుకుంటూ అంటే ఆకుల్లో క్లోరోఫిల్ కాంతి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, నీటిని తీసుకొని మరి కాంతి సమక్షంలో చర్య జరుపుకొని అంత్య ఉత్పన్నాలుగా పదార్థాలని ఏర్పాటు చేస్తుంది. హరిత రేణువులను పరిశీలిద్దాం. హరిత రేణువులు కిరణజన్య సంయోగక్రియ వర్ణద్రవ్యాలు ఉంటాయి, సంబంధించినటువంటి వర్ణద్రవ్యాలు. హరిత రేణువులు పత్రాంతర కణాల్లో ఉండే అతిపెద్ద కణాంగాలు. ఇవి పత్రాల్లో ఉంటాయి, పత్ర కణాల్లో ఉంటాయి, ఉండే అతిపెద్ద కణాలు అన్నమాట హరిత రేణువు. హరిత రేణువుని ఒకసారి పరిశీలించితే పటం ద్వారా చూస్తే తెలుస్తుంది. హరిత రేణువు వివిధ భాగాలను కూడా మనం పరిశీలించి చూడవచ్చు. హరిత రేణువుల్లో వివిధ భాగాలు కూడా కనిపిస్తున్నాయి మీకు. హరిత రేణువులను ఆవరించి రెండు త్వచాలు ఉంటాయి. ఈ రెండు త్వచాల మధ్య పెరిప్లాస్టిడియల్ ప్రదేశం ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ మనం హరిత రేణువులను ఆవరించినటువంటి రెండు త్వచాలు మరి ఉండి హరిత రేణువులో వర్ణరహితమైన పదార్థం ఉంటుంది, ఆవర్ణిక. అంటే వర్ణద్రవ్యాలతో కూడినటువంటి సంక్లిష్ట నిర్మాణ త్వచాలు డైలకాయిడ్స్ ఉంటాయి. డైలకాయిడ్స్ కాంతి చర్య వ్యవస్థ 1, కాంతి చర్య వ్యవస్థ 2 కూడా దీంట్లో హరిత రేణువుల్లో జరుగుతుంది. కిరణజన్య సంయోగక్రియ విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే కిరణజన్య సంయోగక్రియ 2 దశల్లో జరుగుతుంది. దీనిని మొదటిసారి 1905లో బ్లాక్మెన్ తెలియజేశాడు. దీన్ని 1905లో బ్లాక్మెన్ తెలియజేయటం జరిగింది. అంటే ఈ కిరణజన్య సంయోగక్రియ ఎలా జరిగిందని చెప్పుకోవటానికి అంటే ఇక్కడ కిరణజన్య సంయోగక్రియలో అది 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశ 1905లో బ్లాక్మెన్ కనుగొన్నాడు. అది ఎలా జరిగిందో చెప్పాడన్నమాట. అంటే ఇక్కడ కాంతి చర్యలు కాంతి సమక్షంలోనే జరుగుతాయి. కాంతి శక్తి రసాయన శక్తిగా మారి NADPH ATPగా కూడా మారుతుంది. అంటే కాంతి చర్యలన్నీ కూడా కాంతి సమక్షంలోనే జరుగుతుంటాయి. అంటే కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుంది అదే అందుకనే దాన్ని కాంతి రసాయనిక శక్తి కూడా అన్నారు. కాంతి రసాయనిక శక్తి కూడా చర్య అన్నారు. అంటే కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది కాబట్టి కాంతి రసాయనిక చర్యలని కూడా చెప్తున్నాం. అంటే ఇక్కడ కాంతి సమక్షంలో జరిగినప్పుడు కాంతి శక్తి రసాయన శక్తిగా మారి ఏమవుతుంది? NADPH ATPలుగా మారుతుంది. అంటే దీన్ని స్వాంగీకరణ శక్తి అంటారు. స్వాంగీకరణ శక్తి అంటే ఏంది? అంటే కాంతి చర్యలో NADPH ATPగా మారింది. అంటే ఇలాంటి దాన్ని మనం పత్రహరితం. కాంతి పడినప్పుడు ప్రోటాన్లోని శక్తిని పత్రహరితం శోషిస్తుంది. పత్రహరితం కాంతి పడినప్పుడు అంటే సూర్యుని కాంతి అంటే పత్రాలలో కిరణజన్య సంయోగక్రియ జరుగుతుందని చెప్పాం. పత్రాలలో ఈనెలే కాకుండా పత్రహరితం అనేది ఉంటుందని చెప్పాం. ఆకుపచ్చని భాగం అంతా కూడా పత్రహరితం. అయితే ఇక్కడ వీటి కాంతి పడితేనే ఆహారం తయారవుతుంది. మనకు తెలుసు కిరణజన్య సంయోగక్రియలో కానీ ఆహారం అందియపోయినట్టయితే, కాంతిని అందియపోతే ఒక ప్రయోగం చేసి కాంతిని మనం అందియపోయినట్టయితే ఆకుపచ్చని ఆహార మొక్కల్లో కిరణజన్య జరగకపోగా దాంట్లో పిండి పదార్థాలు తయారు కావని ఆకుని మనం మరి ఒక ప్రయోగం చేసి చూసినట్టయితే మరి దాంట్లో నుంచి
కొన్ని మనం అనుకున్నటువంటి ప్రయోగాల్లో దాన్ని ప్రయోగపూర్వం కూడా తెలుసుకునే అవకాశం. అంటే ఇక్కడ పిండి పదార్థాలు లేవని, అయోడిన్ అంటే ఇప్పుడు కిరణజన్య సమయక్రియ జరగనటువంటి ఆకులో మనం పిండి పదార్థాల్లో ఉన్నాయా, తయారైనయా, తయారు కాలేదు ఆకులో. ప్రతిరోజు ఆకులో పిండి పదార్థాలను తయారు చేసుకొని ఆ పిండి పదార్థాలని మొక్కలోని ఇతర భాగాలకు అందియటం జరుగుతుంది, మొక్కలోని వేర్లకు అందియటం జరుగుతుంది. ఆకు పలచగానే కొంచెమే ఉంటుంది, కానీ తయారైన ఆహారం అంతా కూడా ఆకులో భద్రపరచుకోలేదు. తయారైనటువంటి ఆహారం తయారైనటువంటి అది మొక్కకు అందించుకుంటూ ఎప్పుడు ఒకే పద్ధతిలో ఉంటుందన్నమాట. అయితే మనం ఒక ఆకుని తీసుకొని మనం ఒక ప్రయోగం చేసినప్పుడు దానికి కాంతిని భాగాన్ని అందించకుండా, ఒక భాగంకి కాంతి అందించకుండా మిగిలిన 2 భాగాలు కాంతి అందిస్తూ ఓ ప్రయోగం చేస్తే ఆ ప్రయోగం కాంతి అందనటువంటి భాగాన్ని మనం అయోడిన్ కనుక కలిపితే పిండి పదార్థాలు వాటి యొక్క రంగు ఏ విధంగా ఉందో చూడండి. అంటే ఇక్కడ పిండి పదార్థం తయారైంది లేనిది మనం అయోడిన్ టెస్ట్లోనే తెలిసిపోతుంది. అంటే ఇక్కడ మనం కాంతి కంపల్సరిగా కిరణజన్య సంయోగక్రియకి అవసరము. ఈ కిరణజన్య సంయోగక్రియ కాంతి ఒకటే కాదు, మరి నీరు కూడా అవసరమే. మరి అదేవిధంగా దానికి కార్బన్ డయాక్సైడ్ కూడా అవసరమే. వీటిలో ఏది ఒక్కటి లోపించినా ఈ పిండి పదార్థం తయారు కాదు అని చెప్పి మనం చెప్తాను. కాబట్టి పత్రహరితం కాంతి పడినప్పుడు ప్రోటాన్లో శక్తిని పత్రహరితం శోషిస్తుంది. అంటే ప్రోటాన్లలో శక్తిని ఆ కాంతి ప్రోటాన్ల రూపంలో పడినప్పుడు దాని మీద శక్తిని పత్రహరితం గ్రహిస్తుంది అన్నమాట, పీల్చుకుంటుంది. పత్రహరితంలో మరో ఎలక్ట్రాన్ గ్రహీత NADP, నికోటిన్ అమైడ్ అడినైన్ న్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ గ్రహించి NADPHగా మారుతుంది. అంటే ఇక్కడ NADPHగా మారటంలో ఒక పత్రహరితంలో ఒక ఎలక్ట్రాన్ మరో ఎలక్ట్రాన్ గ్రహీతను కలిపి NADP అది NADPHగా మారుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఆక్సీకరణం క్షయకరణం జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఆక్సీకరణం ముందు ఆక్సిజన్ పరమాణువులు చేర్చబడతాయి. ఆక్సీకరణంలో మనం దీని క్వశ్చన్స్ రూపంలో కూడా ఆక్సీకరణానికి ఆక్సిజన్ పరమాణు చేర్చబడతాయా, మరి ఏవి తొలగించబడతాయి, ఏవి కలపబడతాయి అనేది మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఆక్సీకరణంలో ఆక్సిజన్ పరమాణులు చేర్చబడతాయి, అదే క్షయకరణానికి ఆక్సిజన్ పరమాణులు తొలగించబడతాయి. అదే రెండవది హైడ్రోజన్ పరమాణువులు ఆక్సీకరణంలో తొలగించబడతాయి. అదేవిధంగా హైడ్రోజన్ పరమాణువులు క్షయకరణంలో చేర్చబడతాయి. అంటే ఒక్కటే గుర్తు, ఆక్సిజన్ పరమాణువులు చేర్చబడే చర్య ఆక్సీకరణ, హైడ్రోజన్ పరమాణువులు చేర్చబడే చర్య క్షయకరణం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆక్సీకరణంలో ఆక్సీకరణ పరమాణువులు చేర్చబడి హైడ్రోజన్ పరమాణువులు తొలగించబడటం, క్షయకరణంలో ఆక్సిజన్ పరమాణువులు తొలగించబడి హైడ్రోజన్ పరమాణువులు చేర్చబడటం. ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. అయితే దీంట్లో మరి ఈ ఆక్సీకరణ క్షయకరణ జరిగేది. తర్వాత పరమాణువు నుండి ఎలక్ట్రాన్ తొలగిస్తుంది, ఏది ఆక్సీకరణలో. పరమాణువులకు ఎలక్ట్రాన్ చేర్చబడుతుంది, ఇది క్షయకరణాలు. అంటే ఇట్లా మనం రకాలుగా చెప్పవచ్చు. నీటి కాంతి విశ్లేషణ అంటే ఎలా జరుగుతుందో ఈ సమీకరణం చూడవచ్చు. అంటే నీరు, ప్రోటాన్ అవి ఎలక్ట్రాన్ తీసుకోవటం, పత్రహరితం అంటే క్షయకరణం ఎలా జరిగిందో మనం ఇక్కడ ప్రయోగంలో చూసాం. నీటి కాంతి విశ్లేషణలో కూడా అంటే దానికి మనం ఎలా జోడించబడింది, ఎన్ని హైడ్రోజన్ పరమాణులు, ఆక్సిజన్ పరమాణువులు, కార్బన్ డయాక్సైడ్ స్థాపన లేదా నిష్కాంతి చర్యలు. అంటే ఇక్కడ మరి నిష్కాంతి చర్యలు కూడా దీంట్లో జరుగుతున్నాయి. అవి అలా కాంతి స్వభావం. కాంతి ఒక శక్తి స్వరూపం. కాంతి అనేది ఒక శక్తి, అసలు పవర్. మనం భూమి మీద ఈ ప్రకృతిలో పవర్ అంటే ఏంటంటే కాంతి. కాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి వచ్చే. అంటే ఒక లైట్ నుంచి వచ్చేది కూడా కాంతి అనుకోవచ్చుగా, అది కూడా పవర్. కానీ అసలు పవర్ ఏది? అన్నింటికన్నా మించిన పవర్ సూర్యుడే. కాబట్టి సూర్యుని పవర్ అంటే కాంతి ఒక శక్తి స్వరూపము, విద్యుదయస్కాంత వికిరణంలో ఒక భాగం అని చెప్పవచ్చు అన్నమాట. అంటే కాంతి ఫోటాన్ అని పిలువబడే అతి చిన్న రేణువు రూపంలో ఉంటుంది.
కాంతి ఫోటాన్ అనే అతి చిన్న రేణు రూపంలో వచ్చి శోషించుకుంటుంది. ఆకులో ఉన్నటువంటి పత్రహరితం శోషించుకోవడం జరుగుతుంది ఆ ఫోటాన్ని. ఆ శక్తిని శోషించుకోగానే దానిలో కాంతి రసాయనిక చర్య ప్రారంభమవుతుంది. అంటే ఆ ఫోటాన్లో ఉండే శక్తిని క్వాంటం అంటారు. క్వాంటం అంటే ఏమిటి? క్వాంటం అంటే ఏమిటో మనం చెప్పాలి. అంటే ఈడ ఒక ఫోటాన్లో ఉండే శక్తిని క్వాంటం అంటారు. అంటే కాంతి ఫోటాన్ అని పిలువబడే అతి చిన్న రేణు రూపంలో ఉంటుంది. ఆ ఫోటాన్లో ఉండే శక్తే క్వాంటం అంటారు. అంటే అది పత్రహరితం ఫోటాన్ని గ్రహించుతుంది. గ్రహించే క్రమంలో ఆ ఫోటాన్లో ఏమిటి శక్తి ఉంటుంది. ఆ శక్తి క్వాంటం అని చెప్పి మనం ఏడ చెప్పాలి. కాంతి ఫాస్ఫారిలేషన్ ఏడీపీకి ఎడినోసిన్ డైఫాస్ఫేట్కి ఒక శక్తివంతమైన ఫాస్ఫేట్ చేర్చి ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్గా సంశ్లేషణ చెందటాన్ని ఫాస్ఫారిలేషన్ అంటారు. అంటే ఫాస్ఫారిలేషన్ అంటే ఏమిటి అంటే ఇక్కడ ఏడీపీకి ఒక శక్తివంతమైన ఫాస్ఫేట్ అణువు చేరితే అది ఏటీపీగా సంశ్లేషణం చెందుతుంది. దీన్ని మనం ఫాస్ఫారిలేషన్ అని చెప్పి అంటాం అన్నమాట. అంటే ఏ విధంగా మారుతుందో తెలుస్తుంది. అంటే దీన్ని మనం ఫాస్ఫారిలేషన్ అని చెప్పి ఫాస్ఫారిలేషన్ అనగా ఏందో చెప్పవచ్చు అన్నమాట. అంటే ఏటీపీకి ఒక శక్తివంతమైన ఫాస్ఫేట్ అణువుని చేర్చినట్టయితే దాన్ని మనం ఫాస్ఫారిలేషన్ అని అనడానికి వీలుంది. ఆకుపత్రం మొక్క యొక్క ఆహార కర్మాగారం ఆకు. ఇక్కడ దీని గురించి ఎందుకు చెప్తున్నామో చూద్దాం. మొక్క యొక్క ఆహార కర్మాగారం ఆకు అంటే కిరణజన్య సంయోగక్రియ చెప్పుకుంటున్నాం కాబట్టి ఆకు తప్పనిసరిగా దీని గురించి తెలియాలి. పత్రంలో 2 బాహ్య చర్మాలు ఉంటాయి. పత్ర రంధ్రాలకు ఇరువైపులా మూత్రపిండాకారంగా ఉండే రక్ష కణాలు ఉంటాయి. అంటే పత్రంలో అక్కడక్కడ రంధ్రాలు ఉంటాయని చెప్తాను. ఆ రంధ్రాలకు ఇరువైపులా రక్ష కణాల ఉంటాయి. అంటే ఇవి మొక్క యొక్క ఆహార కర్మాగారం ఏంది ఆకే. అంటే అంత పెద్ద చెట్టుకి ఆహారాన్ని అందించేటటువంటి ప్రత్యేకమైన కర్మాగారం. ఇప్పుడు మనం ఆహారం తీసుకోవాలంటే మరి వడ్లు తీసిపోయి మిల్లులో పట్టియాలా, ఇంకొకటి వేరుశనగ తీసిపోయి మిల్లులో పట్టియాలా, పెద్ద పెద్ద కర్మాగారాల్లో పట్టించుకొని వచ్చిన తర్వాత అవి మనం డైరెక్ట్గా తినకుండా వేరువేరు పద్ధతిలో మనం తింటున్నాం. అవి మన ఇంట్లోకి వచ్చే పద్ధతి కూడా చాలా కష్టమైన పద్ధతిలో వస్తున్నాయి. అవన్నీ మన ఇంట్లోకి వచ్చే సరుకులన్నీ కూడా మన డబ్బాల్లోకి మన ఇంట్లో చేరేవన్నీ కూడా వివిధ కర్మాగారాల్లో తయారై వివిధ కర్మాగారాల నుంచి మనకి వస్తున్నాయి. కొన్ని డైరెక్ట్గా వస్తున్నాయి, కొన్ని వేరే. ఇప్పుడు వరి ధాన్యం ఉందనుకో దాన్ని మిల్లు పట్టిస్తేనే వస్తుంది. కానీ ఇక్కడ ఎన్నో మార్గాల ద్వారా మనకి ఆహారం లభిస్తుంటే ఇక్కడ మొక్క యొక్క ఆహార కర్మాగారం అన్నీ కూడా ఆకే. ఓ చిన్న ఆకు, ఓ పలసటి ఆకే అంత మొక్క మానుని పెద్దగా మానుగా పెరగడానికి కూడా తోడ్పడుతుంది. అంత పెద్ద ప్రిజర్వ్ చేసుకునే ఆహారం కూడా ఏ రోజు తయారు చేసుకునే ఆహారాన్ని ఆకులు తమ భాగాలకు వేళ్ళకైతే వేర్ల దగ్గర నుంచి కాండం అన్ని భాగాలకి అందించేటటువంటి ఒక పెద్ద కర్మాగారం, ఒక పెద్ద ఇన్స్ట్రుమెంట్స్, పెద్ద ఇండస్ట్రియల్. అంటే అన్నీ కూడా దాంట్లోనే తయారవుతుంది. తెలియకుండా అన్ని రసాయనిక ప్రక్రియలు జరుగుతున్నాయి. మరి ఓ పెద్ద సౌండ్స్ తోటి ఏదో జరగట కర్మాగారం అంటే అలా లేదు. అది కేవలం సింపుల్గా దాంట్లో జరిగేటటువంటి చర్య. అంటే పత్రంలో 2 బాహ్య చర్మాలు ఉంటాయను. పత్రంలో పత్రరంధ్రాలకు ఇరువైపుల మూత్రపిండాకారం రక్షక కణాలు కూడా ఉన్నాయి. అంటే పత్రం 2 బాహ్య చర్మాల మధ్య ఉండే కణజాలమును పత్రాంతర కణజాలం అంటారు. కిరణజన్య సంయోగక్రియ పత్రంపై భాగంలో అధిక భాగం జరుపుకుంటుంది. పత్రం పై భాగంలోనే ఎక్కువగా జరుపుకునే అవకాశం ఉంది అన్నమాట. అలాగే కిరణజన్య సంయోగక్రియ ప్రయోగాలు మనం పరిశీలించితే కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందో తెలుసు. దీనికి హైడ్రిల్లా ప్రయోగాన్ని కూడా మనం కొన్నిటిని ప్రయోగాలు కూడా చేసి చూడవచ్చు. కిరణజన్య సంయోగక్రియ కాంతి అవసరమవుతుందని చూపుట, దీనికి లైట్ స్క్రీన్ ప్రయోగం ఇదంతా మనం తెలుసుకోవచ్చు. కిరణజన్య సంయోగక్రియ పాల్గొనే కారకాలు, బాహ్య కారకాలు. కిరణజన్య సంయోగక్రియకు కూడా కొన్ని కారకాలు ఉన్నాయి. ఏం కారకాలు ఉన్నాయి? అవి లేకపోతే కిరణజన్య సంయోగక్రియ జరగదు. అంటే బాహ్య కారకాలు ఏంటి అంటే కాంతి, కార్బన్ డయాక్సైడు, నీరు, ఇవి బాహ్య కారకాలు. అంటే కిరణజన్య సంయోగక్రియ జరగాలంటే కంపల్సరీగా కాంతి అవసరం, కార్బన్ డయాక్సైడు, నీరు అవసరం.
నీరు, ఈ మూడింటిలో ఏది లేకపోయినా కూడా కిరణజన్య సంయోగక్రియ జరగదు. ఈ మూడింటిలో ఏది లేకపోయినా కిరణజన్య సంయోగక్రియ అనేది జరగదు. మనకు తెలుసు, కాంతి లేకపోతే జరుగుతుందా? కాంతి లేకుండా మనం కార్బన్ డైఆక్సైడ్ని అందించి, నీటిని అందించి, మరి పత్రహరితాన్ని కూడా అందించి, హరితరేణువులు కూడా అందుబాటులో పెట్టితే చివరికి మన ఆకులో పిండి పదార్థం ఏర్పడదు. ఒకవేళ కాంతిని అందించి, నీటిని అందించి, ఆకుని హరితరేణువుల ఆకుని అందుబాటులో ఉంచితే వితౌట్ కార్బన్ డైఆక్సైడ్ లేకుండా మనకి పిండి పదార్థం ఏర్పడుతుందా? ఏర్పడదు. అలాగే మరి నీరు లేకుండా, ఈ రెండింటిని అన్నీ అందించుకుంటూ నీరు లేకుండా ఉంటే కూడా ఏర్పడదు. అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే, బాహ్య కారకాలైనటువంటి, అంటే ఆకుకి బయట నుంచి అందేటటువంటిది ఏంటంటే కాంతి. అంటే ఇక్కడ కాంతి బయట నుంచే వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయట నుంచే వస్తుంది, అంటే గాలిలో ఉంటుంది. గాలిలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం జరుగుతుంది. నీరు వేళ్ల ద్వారా నీరు అందుతుంది. కాబట్టి ఇది బాహ్య కారకాలు అని చెప్పి అంటారు. అంటే మనకి ఇది అడుగుతారు, కిరణజన్య సంయోగక్రియలో కాంతి లేకపోతే బాహ్య కారకాలు ఏవి అంటే, ఏ కాంతి అంటాడు, లేకపోతే ఇంకేదన్నా అంటాడు. అట్లా 3-4 ఆన్సర్లు చెప్పినప్పుడు మనం దీన్ని చెప్పడానికి వెళ్ళి, ఇక అంతర్కారకాలు ఏంటి? కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే అంతర్కారకాలు మరి హరితరేణువులు. అంటే హరితరేణువులు అంతర్కారకాలు అన్నమాట. ఇవి కిరణజన్య సంయోగక్రియ జరిగే క్రమంలో మరి ఆకులోనే హరితరేణువులు ఉంటాయి. మరి ఆకే లేకపోతే ఈ చర్యలు ఏడ జరుగుతాయి? కాబట్టి ఆకులో హరితరేణువులే లేకపోతే కూడా ఈ చర్య జరగదుగా. కాబట్టి అంటే అంతర్కారకాలు లోపల, అంటే ఆకు లోపల ఉండేటటువంటి కారకాలు ఇది. ఆకు బయట ఉండే మాత్రం కాంతి, కార్బన్ డైఆక్సైడ్, నీరు అని మనం చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే కారకాలు, బాహ్య కారకాల్లో ఇవేం చెప్పాను. అసలు కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుందో కూడా చెప్పాం. కిరణజన్య సంయోగక్రియలో మరి రకరకాలుగా మార్పు చెందేది, మరి అవి దాన్ని కాంతి సమక్షంలో ఏ విధంగా ఉందో సమీకరణాన్ని కూడా తెలుసుకున్నాం. అంటే ఇక్కడ కాంతి సమక్షంలో కాంతి జరిగేటటువంటి ప్రక్రియ కిరణజన్య సంయోగక్రియ అని మనం చెప్పవచ్చు అన్నమాట. అలాగే మనం అసలు కిరణజన్య సంయోగక్రియ అయితే ఇప్పుడుదా చెప్పుకున్నటువంటి ఫలాలు అయితే వీటి గురించి చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ కొన్ని మొక్కల పేర్లు కూడా శాస్త్రీయ నామాలు ఉన్నాయి. కొన్ని మరి అలాంటివన్నీ కూడా మనం బాగా గుర్తుంచుకుంటే ఇవి ఎటువంటి ఎగ్జామ్కైనా మనం ఆన్సర్లు రాయడానికి వీలుంటుంది. ఈ మొక్కలతో పాటు ఇప్పుడు జరుగుతున్న విషయాలతో పాటు కొన్ని ఎగ్జామ్స్ బిట్లు కూడా మనం పరిశీలించవచ్చు. బిట్లు ఎలా పరిశీలించుదాం అంటే, ఎలా ఉంటాయి, ఎలా అడుగుతారు బిట్లు? ఎక్కువ మనకి ఛాయిస్, మనకి ఈ స్కూల్ అసిస్టెంట్ దాంట్లో అంటే మామూలుగా మనకి ఏ ఎగ్జామ్ అయినా సరే ఆ ఎగ్జామ్స్లో మనకి అడిగేటప్పుడు ఎక్కువగా మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు అతిపెద్ద ఫలం దేనిలో ఉంటుంది? అతిపెద్ద ఫలం బాగా లావుగా పెద్దగా ఉండేటువంటి ఫలాలు దేంట్లో ఉంటాయి? అవి ఎక్కడ ఉంటాయి అన్నప్పుడు లోడేసియా సెఫెల్లారం అనేటువంటి మొక్కలు అతిపెద్ద ఫలాలు లభిస్తున్నాయన్నమాట. అనిషేక ఫలనాలు అంటే ఫలదీకరణం జరగకుండా, అంటే ఫలం ఏమంటాం అనిషేక ఫలం. అంటే ఫలదీకరణం జరగకుండానే కొన్ని ఫలాలు ఏర్పడుతున్నాయి, వాటిని అనిషేక ఫలనాలు అని చెప్పి అంటారు. ఆపిల్లో తినటానికి ఉపయోగపడే భాగం ఏంటి? అది పుష్పాసనం. యాపిల్లో తినటానికి ఉపయోగపడే భాగం పుష్పాసనం అని చెప్పి మనం అంటున్నాం. అలాగే నేల అంటు తొక్కుటకు మొక్కకు ఉదాహరణ అంటే ఇక్కడ మనం మల్లె, నేల అంటు తొక్కేటటువంటి దానికి మల్లె అనే మొక్కను మనం నేల అంటు కనుక తొక్కి మనం చేసినట్టయితే దాని నుంచి ఇంకో కొత్త రకమైనటువంటి మొక్కల్ని మనం పండవచ్చు. కుడ్య అండ విన్యాసం దేనిలో ఉంటుంది? కుడ్య అండ విన్యాసం దేనిలో ఉంటుంది? ఆవాల చెట్లు ఆ రకమైనటువంటి ఆవాలు, మరి కెరటేరియాలు, మరి అదేవిధంగా గోధుమ, చిక్కుడు, సజ్జలు దేంట్లో ఉంటుందంటే ఆవాల్లో ఈ కుడ్య అండన్యాసం అనేది ఉంటుంది. సరంధ్ర గుళిక ఈ మొక్కలో ఉంటుంది. రకరకాల మొక్కలు అవుతారు. పెషావర్ అనేటువంటి మొక్కలు, పెపావర్ అనే మొక్కలో ఈ సరంధ్ర గుళిక ఉంటుంది. దతూరా, హైబిస్కస్, పెపావర్ అలా ఏది కాదు, లేకపోతే ఇంకేదన్నా అన్నప్పుడు ఆ నాలుగిట్లో మనం ఒకటి గుర్తుంచుకోవాలి. అదే ఖర్జూరంలో తినగలిగే ఫలం ఏంటి? ఖర్జూరాల్లో మనం ఫలకవచాన్ని తింటాం. ఫలకవచాన్ని తినటానికి వీలుగా ఉంటుంది ఖర్జూరంలో మనం తినేటటువంటి.
విత్తన అంకురంలో ప్రథమ మూలం నుండి వస్తుంది. విత్తనం మొలకెత్తేటప్పుడు దాని ప్రథమ మూలం నుంచి వచ్చేది ఏంటో మీకు తెలుసు. కాండమా, మరి శాఖలు, లేకపోతే కొమ్మ, లేకపోతే మన వేర్లు. అంటే ఇక్కడ విత్తన ప్రథమ మూలం నుంచి వచ్చేది వేర్లు, ప్రథమ శాఖ నుంచి వచ్చేది కాండం అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మొక్కల్లో వాయు మార్పిడి జరిగే స్థలం. అంటే మొక్కల్లో వాయు మార్పిడి జరిగేది ఎక్కడ జరుగుతుంది? పత్రాల్లో. పత్రాలు అంటే ఎక్కడ? పత్ర రంధ్రాలు. అంటే ఇక్కడ వేరు ఆన్సర్స్ అడిగినా కూడా మనం ఎప్పుడు తరచుగా ఈ క్వశ్చన్ ఎక్కువ సార్లుగా అనేకమైనటువంటి ఎగ్జామ్స్లో అడిగేది వాయువుల మార్పిడి. మొక్కల్లో జరిగే వాయువుల మార్పిడి. వాయువుల మార్పిడి అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం, ఆక్సిజన్ వాయువుని వదలటం. ఇలాగే క్వాంటం అంటే పోటాన్లో ఉండే శక్తిని క్వాంటం అంటాం. అంటే మొక్క యొక్క ఆహార కర్మాగారం అనేది ఆకు. మరి ఈ విధంగా ఇట్లాంటి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్ మనం అడిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ఒక జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటూ నమస్కారాలతోటి